దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము ఒక స్త్రీ సువార్త చెప్పవచ్చా చెప్పకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది మనకు చెప్తూ ఉంటారు, స్త్రీలు సువార్త చెప్పవచ్చా? అసలు బైబిల్లో తిమోతి పత్రిక చూసుకున్నట్లయితే స్త్రీలు సమర్పణ కలిగి నిశ్శబ్దంగా ఉండాలి, విషయాలు నేర్చుకోవాలి, అంతేకాని స్త్రీలు ఎక్కువగా మాట్లాడకూడదు, సువార్త అయితే అసలే చెప్పకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నారు, స్త్రీలు సువార్తికులుగా ఉన్నారు. బైబిల్లో మనము కొన్ని విషయాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే సందర్భానుసారంగా మాట్లాడుకోవాలి. అంటే ఏ సందర్భంలో దేవుడు ఏ మాట మాట్లాడాడు, ఏ సందర్భంలో ఏ మాట చెప్పాడు, రాయించాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే దేవుడే స్త్రీల గురించి మనకు బైబిల్లో రాపించి ఉన్నాడు. అంటే స్త్రీలకి దేవుని సువార్తలో చాలా ప్రాముఖ్యత ఉంది. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు వరదలో మునిగిపోతున్నారు అనుకోండి, ఒక అమ్మాయి మీకు లైఫ్ జాకెట్ ఇస్తుంది. అప్పుడు మీరు అక్కడ ఉంది అమ్మాయా లేక ఎవరా అని చూస్తారా? త్వరగా లైఫ్ జాకెట్ తీసుకొని మిమ్మల్ని మీ ప్రాణాలని కాపాడుకుంటారా? ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారని మనము అసలు చూడము. త్వరగా ఆ లైఫ్ జాకెట్ని తీసుకొని మన ప్రాణాలని సేవ్ చేసుకోవాలనే ఆలోచనతో మనం ఉంటాము. దేవుని పనిలో సువార్త చెప్తున్నది ఎవరు అన్న విషయాన్ని మనము చూడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క సువార్త మనకు ఎంత అర్థమయ్యే రీతిగా మనకు బోధిస్తున్నారన్నదే మనము చూడాలి. అలాగే మనము ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. గలతీ 3:28 చూసుకున్నట్లయితే దేవుడు ఒక చక్కని మాట మనకు రాపించాడు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా! మనము దేవుని విషయంలో ఆయన యొక్క వారసులము. ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఒక విషయం ఉంది. మనము స్త్రీ పురుషులు అన్న విషయాన్ని ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. దేవుని సువార్త విషయంలో మనము దేవుని పిల్లలమై ఆయన యొక్క వారసులమై ఉన్నాము. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి దేవుని సువార్తలో అనేకులకు ఆయన సువార్తను ప్రచురము చేయు పనిలో, ఆయన పని చేయుటలో ముందడుగులో మనము ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి సువార్తను అనేకులకు ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మనలో పనిచేసి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనే కార్యాలు చేయిస్తాడు. అంతేకాని స్త్రీలు ప్రవచించకూడదు, స్త్రీలు మౌనముగానే ఉండాలి, స్త్రీలు మాట్లాడకూడదు, పురుషుడు స్త్రీపై ఇంకా పెత్తనం చేయాలి అన్నది ఇక్కడ మాట్లాడకూడదు. ఈ కొన్ని మాటలు మీకు అర్థమయ్యి ఉన్నాయని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా! ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.